అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పరకామణి కేసులో సతీష్ కుమార్కి న్యాయం జరిగిందా? ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన పరకామణి కేసుకు సంబంధించిన అంశం, పరకామణి చోరీలో చోటు చేసుకున్న ఘటన. ఆ రవికుమార్ అనే ఉద్యోగి ఏదైతే ఆ చోరీకి పాల్పడ్డాడు అని చెప్పేసి అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది, కేసు నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి విచారణ నిమిత్తం ఆయన నవంబర్ 6వ తేదీన ఒకసారి హాజరు కావడం, దాని తర్వాత నవంబర్ 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది కేసు. మరి ఆ కేసుకు సంబంధించిన అంశం అప్పట్లో ప్రభుత్వం చాలా హడావుడి చేశారు. దానికి సంబంధించి అది ఇది అని చెప్పి ఒక ప్రక్కన వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయనేమో ఒత్తిళ్లకు లోనయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సతీష్ కుమారు, ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా ఆయన చెప్తాడు. సో అది హత్య, ఆత్మహత్య ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడుతుంది. సో ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. మరి అసలు ఏం జరిగింది? ఇప్పుడు దానికి ఆ కేసుకు సంబంధించిన అంశం ఉలుకు పలుకు ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అసలు అది ఎక్కడుందో తెలియదు. మరి ఆ కేసుకు సంబంధించిన అంశం ఏంటో అర్థం కావట్లా. ఇక్కడ టీటీడీకి సంబంధించిన ఏ కేసు అయినా కానీ ఇదిగో ఇది క్లారిటీ అనేది ఉందా? లేదు. అసలు పరకామణి చోరీకి సంబంధించిన దాంట్లో ఒక విధంగా చెప్పాలి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విపరీతమైన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఒకే ఒక్క మాటతో. అదేందబ్బా చిన్న దొంగతనం, ఆ చిన్న దొంగతనాన్ని పట్టుకొని ఆయన దగ్గర 14.5 కోట్లు వసూలు చేశారు, ఇంకా ఏంది యాగం అని చెప్పేసి అన్నారు. ఆగం చేస్తున్నారు అని చెప్పేసి అని అంటే దొంగతనం అనే దాంట్లో చిన్నవి పెద్దవి అని ఉంటాయి అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడాడు. దాన్ని సమర్థించడం అని అంటే ఇక ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం ఏదైనా ఉందా? ఓ విధంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఎత్తి చూపడంలో వైసీపీ విఫలమవుతామే కాకుండా తిరిగి ఎదురు క్యాచ్లు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళల్లో ఏదైనా సరే తప్పులు జరిగినా దాన్ని ఆ వ్యతిరేకతని ప్లస్ చేసుకోవాల్సిన ప్రతిపక్షం వీళ్ళు కూడా మళ్ళీ రివర్సు, వీళ్ళు కూడా ఇంకొంచెం వ్యతిరేకతను మూటగట్టుకొని అటు ఇటు కాకుండా ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని అంటే ఓటింగ్ కానీ ఏదైనా వీళ్ళపైన అసంతృప్తి, వీళ్ళు వాస్తవాలు తెలుసుకోరు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ దూరంగా జరిగే పరిస్థితి ఉంది. అసలు రాజకీయాలకే మనం దూరంగా ఉందాం అనే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి గల కారణం ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో, కూటమి పైన నమ్మకంతో విపరీతంగా మద్దతు తెలిపితే వీళ్ళు చూస్తే అన్ని సగం పనులే ఉన్నాయి. ఈ యొక్క కల్తీ నెయ్యి అన్నారు, మామూలుగా పశువుల కొవ్వు అన్నారు, కల్తీ నెయ్యి అన్నారు. అదేమైందో అది అక్కడ తర్వాత సిట్ వేసారు, సిట్కి సంబంధించిన అంశం. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇదిగో అది జరిగింది ఇది జరిగింది అంటున్నారు, కానీ ఇదిగో వీళ్ళకి శిక్ష పడింది అనేది మాత్రం కనిపించట్లేదు. ఇది విచిత్రం. ఏమిటి అంటే చాలామంది పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవి ఆరోపణలు కాదు, మా దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అంటున్నారు, కానీ శిక్ష అనుభవించేసే దగ్గర మాత్రం ఆ కేసులు తెమలసాడు. ఎక్కడికక్కడ అదే గాల్లో దీపమే. మీకు గనక గుర్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మొదలుపెట్టారండి. ఏది? రేషన్ బియ్యం కుంభకోణం. ఏమైంది తెలీదు, అది అడగకూడదు ఇక. ఎందుకంటే ఉష్కాకి ఆ కేసు పోయింది, అది పోయారు. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమయ్యాడో తెలీదు. మరి ఆ అండర్స్టాండింగ్ ఏంటో అర్థం కాదు. ఇదే కూటమి నాయకుల్ని వైసీపీ వాళ్ళు గుడ్డలు ఓడదీసి పంపించారు రోడ్ల మీద అప్పుడు అధికారంలో ఉండగా. అయినా సరే కార్యకర్తలు కసిగా పనిచేస్తే ఇక్కడ పై స్థాయి నాయకులు కొంతమంది మరి ఎలా డీల్ సెట్ చేసుకుంటున్నారో కానీ కార్యకర్తల కష్టానికి మాత్రం ఫలితం లేకుండా పోతూ ఉంది. అప్పుడు అధికారంలో ఉండగానేమో ఈ నాయకుల్ని ఇష్టానురీతిగా మామూలుగా కాదు టార్చర్ చూపించారు. అప్పుడు కార్యకర్తలే పాపం వాళ్ళు బాధపడినా నెత్తిన పెట్టుకుని ఏం చేసిన వాళ్ళు ఇవాళ కట్ చేస్తే వాళ్ళు పైన డీల్ సెట్ చేసుకుంటే మధ్యలో ఉన్న కార్యకర్తలు పిచ్చోళ్ళ వాళ్ళ మీద యుద్ధాలు చేసి వాళ్ళు పెట్టిన కేసులు పెట్టించుకొని అన్నీ అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నేను ఎగ్జాంపుల్ కింద చెప్పా. ఇలా కొల్లలుగా ఉన్నాయి. ఆ ఇసుక ఏంది, మద్యం ఏంది, మైన్స్ ఏంటి, అసలు ఎక్కడికక్కడ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ కొమ్మక్క అయిపోయి నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎంతో కొంత సెట్ చేసుకుందాం అనే తరహాలో కొంతమంది ఉన్నారట. ఇక చూడండి ఎంత దరిద్రంగా ఉందో.
సో అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్ పిచ్చోళ్ళు. అసలు అంత దాగి ఎందుకు? ఇప్పుడు ఈ పరకామణి కేసే తీసుకుందాం. సతీష్ కుమార్ అనే ఉద్యోగి అతను పట్టుకున్నాడు, కంప్లైంట్ చేశాడు, రవికుమార్ అనే వ్యక్తిని మొత్తం చేశారు. చివరికి అదేంటది లోక్ అదాలత్లో లోక్ అదాలత్ ద్వారా వీళ్ళు సెట్ చేసుకున్నారు. సరే అయిపోయింది, అది బయటపడింది. బయటపడిన తర్వాత అయినా దీనికి సంబంధించి చివరికి ఒక హత్యకి దారి తీసింది. అంటే అంత సంచలనాత్మకమైన హత్య జరిగిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం ఏమైంది అంటే మరుగున పడిపోయిందా, లేకపోతే ఇంకా విచారణ చేపడతా ఉన్నారా, ఎంతకాలం చేపడతారు? ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన కేసులో కూడా ఈ రకంగా ఇంత దారుణమా? మరి అది ఎక్కడుంది? ఆ జాప్యం, ఆ లోపం ఏంటి? పాపం అతను సిన్సియారిటీకి మారుపేరులాగా పనిచేస్తే వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు ఏమైపోయారు? అంటే సిన్సియర్గా ఉంటే ఒక రకమైన పరిస్థితి, లేకుండా పోతే ఇక అది ఇంకా దారుణం. సో ఇంక ఎలా? సో ఎక్కడ లోపం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి చెక్ చేయాలి. సో చాలామంది వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోతే పాత కేసులన్నీ పోయినట్లేనంటారా? అప్పుడు ఆ సమయంలో ఎంత అవినీతికి పాల్పడ్డారు, అంత అవినీతికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి ఏమైంది ఇది? సో కనీసం స్వామివారికి సంబంధించిన కేసులైనా కొంచెం త్వరితగతిన పూర్తి చేయండి. ఇంకా జాప్యాలు చేసుకుంటా పోతూ ఉంటే ఇంక ఎప్పుడు ముడిపడుతుంది? ఎప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది? సరే, తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో, నారా లోకేష్ గారు ఇచ్చిన రెడ్ బుక్ వాగ్దానాలు కొంచెం ఇప్పుడే మొదలైనవి అనే భావన అయితే కొంత ప్రజల్లో ఉంది. చర్చ ఇప్పుడు అమ్మాయ ఇప్పుడు కన్నా కాస్త రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు అని. అసలు ఈ అవినీతి సామ్రాజ్యానికి పెద్దపీట వేసిన నాయకుల్ని ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి అన్నారు. మరి ఆధారాలు ఎక్కడ బయటపెడుతున్నారు? ఏమాత్రం కూడా అది ప్రజల దృష్టికి తీసుకురావట్లేదు. సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలోగానే ఇక ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ ఈ రకంగా వదిలేస్తున్నారా? మరి అలా వదిలేస్తే దీనికి సమాధానం ప్రజలు ఎక్కడ ఎత్తుక్కోవాలి? అధికార పార్టీ ఖచ్చితంగా వాళ్ళ పైన ఉన్నది ఆ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి పైన అపారమైన నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న కమిట్మెంటు, ఇవి రెండు చూసిన తర్వాత ప్రజలకి ఒక భరోసా కలిగింది. ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతారు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా అని చెప్పేసి బాగానే పెడుతున్నారు. ఏది? రాజధాని అని, పోలవరం అని, పెట్టుబడిదారులు, ఇంతవరకు బాగుంది. కానీ తప్పులు పాపాలు చేసిన వాళ్ళని మాత్రం వదిలేస్తారనమాట అనే సంకేతం వెళుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒక తప్పు చేయని వాడిని లోపలేయటం ఎంత తప్పో, తప్పు చేసిన వాడిని వదిలేస్తే దానికి 100 రెట్లు తప్పదు. అది సమాజాన్ని పిండి పీల్చేసి మామూలుగా కాదు, తినేస్తున్నట్లే సమాజాన్ని పీడించి. సో వాళ్ళ అధికారంలో ఉండగా వాళ్ళు పీడించి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తే ఇంకేం జరుగుతూ ఉన్నట్లు. కాబట్టి ఈ పరకామణి కేసుకు సంబంధించిన అంశం, అలాగే ఈ రేషన్ కుంభకోణానికి సంబంధించిన అంశం, ల్యాండ్ కబ్జాలు, ఇసుక దోపిడీలు, మట్టి తవ్వకాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం త్వరితగతిన తేల్చాలి. దీనికి సంబంధించి ఏదో ఒకటి అటు అన్యాయం చేశారన్నా, లేకపోతే అన్యాయం చేయలేదు మేమే అబద్ధాలు చెప్పామనన్నా ఏదో క్లారిటీ అయితే ప్రజలకు ఇవ్వాల్సిందే అని తప్ప ఇలాగే వదిలేసి ఇట్లాగే నడిపిస్తే మాత్రం అది పెను ప్రమాదంగా సమాజానికి మారబోతుందని మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఈ వీడియో పైన ప్రధానంగా ఆ పరకామణి కేసులో సతీష్ కుమార్కి మరి న్యాయం జరిగిందా, ఏం జరిగింది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.